గురుభ్యో నమః. రాజమాతాంగ దేవుని నమః. మామయ్య కబుర్లకు స్వాగతం. వీక్షకులకు వందనం. ఏ కోదండరామరెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మొదలైన హీరోలతో 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి అందులో చాలా చిత్రాలను కమర్షియల్ హిట్లు చేసిన ఆయన జన్మించింది జూలై 1, 1950లో మైపాడు, నెల్లూరు జిల్లాలో జన్మించారు. హీరో అవ్వాలనే కోరికతో మద్రాసు వచ్చిన ఆయన పిసి రెడ్డి గారి సలహాతో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి 7 సంవత్సరాల పాటు వి మధుసూదన్ రావు గారి దగ్గర పనిచేశారు. 1980లో సుజాత ప్రధాన పాత్రలో వచ్చిన సంజయ్ చిత్రం ద్వారా దర్శకునిగా అరంగేట్రం చేసిన ఆయన రెండవ చిత్రంగా చిరంజీవి గారి న్యాయం కావాలి చిత్రానికి దర్శకత్వం వహించారు. అది సూపర్ హిట్ అవడంతో ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన కెరీర్లో 25 చిత్రాలకు పైగా చిరంజీవి గారి హీరోగానే పనిచేశారు. వాళ్ళిద్దరి చివరి చిత్రం ముఠా మేస్త్రి. చిరంజీవి గారి కెరీర్ను మలుపు తిప్పిన ఖైదీ చిత్రానికి దర్శకుడు ఆయనే. అభిలాష, రక్తసింధూరం, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, రాక్షసుడు మొదలైన చిత్రాలతో చిరంజీవి గారితోనూ, కిరాయి కోటిగాడు, పల్నాటి సింహం, ఖైదీ రుద్రయ్య వంటి చిత్రాలతో కృష్ణ గారితోనూ, నారీ నారీ, నడుమురారి, భార్గవరాముడు, బొబ్బిలి సింహం, నిప్పురవ్వ మొదలగు చిత్రాలతో బాలకృష్ణ గారితోనూ, కిరాయి దాదా, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరి అల్లుడు మొదలగు చిత్రాలతో నాగార్జున గారితోనూ, కమల్ సార్తో ఒక రాధా ఇద్దరు కృష్ణుల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కోదండరామరెడ్డి గారు, మీకు మామయ్య కబుర్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మామయ్య కబుర్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి,